భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వచ్చినటువంటి మిత్రులు ఉపాధ్యాయులు చెన్నై గారు, అట్లాగే వేదికటువంటి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఔట జగదీష్ గారు, బీజేపీ నాయకులు ఎల్ఎన్ సుధాకర్ గారు, మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదు అనడానికి మరొక తార్కాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పట్టుదల, పోరాటం, ఆత్మగౌరవం, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవాదాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా అన్నిటి ఈనాడుగా. మరి ఈనాటి పరిస్థితి వేరు. గడిచిన శతాబ్దం కింద అంటే ఆనాటి పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు. వ్యవస్థ, కుల వ్యవస్థ కావచ్చు, రకరకాల ఆర్థిక వ్యత్యాసం కావచ్చు, అంటరానితనం, బావిలో నీళ్లు కూడా తాగడానికి వీలు లేదనేటువంటి ఆంక్షల సందర్భంలో ఆ రోజుల్లో కూడా అన్నిటినీ అధిగమించి అన్నిటిని దిగమించుకొని ఎక్కడ కూడా రాజీ పడకుండా తన లక్ష్యం ఏదైతే నిర్దేశించున్నాడో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలన కావాలి, దళిత జనం యొక్క బాధలు, దుర్మార్గాలు, అవమానాలు అవుతున్నాయో వీటన్నిటిని కూడా రూపుమాల్పి ఒక సమాజ స్థాపన చేయాలి. దళిత గిరిజన బహుజనుల యొక్క జీవితాల్లో వెలుగు నింపాలన్నటువంటి ఒక అకుంఠిత దీక్షతోటి ఒక పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిత్వమైనటువంటి వ్యక్తి. ఈ రోజున మరి 130 జన్మదినం. ఈనాడు కూడా అంటే సంవత్సరాలు, శతాబ్దాలు గడిచిన మనం ఈరోజు మరణం చేసుకుంటున్నామంటే ఒక గొప్పతనం, ఒక మనిషి యొక్క లక్షణం. పోయేటప్పుడు ఏమీ రాదు మనట, ఆ కీర్తి ప్రతిష్ట. అందుకే ఈ రోజున ప్రపంచంలో భారతదేశం ఈనాడు గొప్ప ప్రజాస్వామ్య దేశం, అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం, అతి గొప్ప జనాభా 145 కోట్ల సుమారుగా జనాభా కూడా ఏకతాటిపైన నడిపిస్తుందంటే అది దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కారణంగా మేము గ్రహించాలి. 100% శతాబ్దాల నుంచి ఈ యొక్క అసమానతల కారణంగా, ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించి ఏదైతే అవమానాలు, ఆర్థిక అసమానతలు రకరకాలు జరిగాయో మరి వాడు నిజంగా వాళ్ళకు మేలు జరగాలంటే అంటే శతాబ్దాల నుంచి కూడా వెలివేయబడ్డటువంటి వర్గాలు, కుల ప్రతిగతం, వృత్తిపరంగా కూడా కులాలు అంటేటువంటి వాస్తవంగా మానవ చరిత్ర నాకు తెలిసి పూర్తిగా చదువులే కానీ నాకున్నటువంటి మినిమం నాలుగు అంటే మరి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ బతుకులు బాగుపడితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ఈ మాత్రం అంటే ఎంత జరగాలో అది జరగలేదు. దానికి కారణం రాజ్యాంగం కాదు, పాలకుల కారణం, ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా. ఎంత మార్పు రాలేదు. అంటే అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఫలాలు ఈనాటికి కూడా దక్కలే. దానికి కారణం అంబేద్కర్ గారు కాదు, దానికి కారణం రాజ్యాంగం కాదు. ఆ రాజ్యాంగ ప్రకారం అమలు చేసేటువంటి పాలకుల కారణంగానే ఈ ప్రభుత్వం స్థాయికి వచ్చింది. కాస్తో కూస్తో ఈ మాత్రం రిజర్వేషన్ కారణంగానే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పదవులు దక్కుతూ ఉన్నాయి, పదవులు వస్తూ ఉన్నట్టు కూడా అది అంబేద్కర్ గారి పుణ్యం కారణంగానే, రాజ్యాంగంలో పొందుపరిచిన కారణంగానే ఆ మాత్రం జరుగుతూ ఉంది. ఈనాడు జనాభా ప్రాతిపదికన చూసినప్పుడు ఆనాడు రిజర్వేషన్ 15%. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఒక తప్పకుండా
ఈనాడు ఉన్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు వ్యవసాయం కావచ్చు మూలబడి కొట్టుకుపోతా ఉన్నారు.